అందరికీ నమస్కారం. రామకృష్ణ మిషన్ విజయవాడ ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ రజతోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటుంది. రామకృష్ణ సమితి అని 1965లోనే ఏర్పాటైనప్పటికీ కూడా 2021 సంవత్సరంలో రామకృష్ణ మిషన్ ఆ రామకృష్ణ సమితిని స్వీకరించడం జరిగింది. 2001లో ఈ రజతోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ వివేకానంద సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్, వివేకానంద మానవ వికాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. రామకృష్ణ మఠ్ హైదరాబాద్లో అక్కడ ముఖ్యంగా యువతకి ఉపయోగపడేటువంటి సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్గా వివేకానంద మానవ వికాస కేంద్రం ఉంది. అలాంటి కేంద్రాన్ని ఇక్కడ విజయవాడలో కూడా ఇప్పుడు స్థాపిస్తున్నాము. ఈ వివేకానంద మానవ వికాస కేంద్రంలో యువతకి, పిల్లలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా యువత ఉపాధి పొందడానికి వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంటు అలాంటి కార్యక్రమాలతో పాటుగా వాళ్ళ యొక్క మానసిక ఆరోగ్యాన్ని, అంటే మెంటల్ హెల్త్, ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నాం. నిన్న మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఆర్థిక సర్వేలో కూడా ఈ మానసిక ఆరోగ్యం అనేటువంటిది, డిజిటల్ ఎడిక్షన్స్ అవన్నిటిని కూడా వాళ్ళు పెద్ద సమస్యగా పేర్కోవడం జరిగింది. మన దేశం, మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నారో 2047 కల్లా వికసిత భారతాన్ని, మనం అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని చూడాలని, ఆ కళ సాకారం కావాలంటే జాతి ఉత్పాదకత, అంటే ఈ ఎవరైతే ఉన్నారో మన యువత, ముఖ్యంగా ఏ దేశానికైనా యువతే వెన్నెముక అవుతారు. వాళ్ళు ఆ కళని సాకారం చేయాలంటే వాళ్ళలో ఆ పాజిటివిటీ, వాళ్ళలో ఆ ఉత్సాహము, వాళ్ళలో ఆ శ్రద్ధ ఇవన్నీ ఉండాలి. వివేకానంద స్వామీజీ జన్మదినాన్ని మనం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే భారత జాతికి వివేకానంద స్వామిని పరిచయం చేస్తే వాళ్ళందరూ కూడా ఒక సింహం లాగా వాళ్ళు జాతికి నిజమైనటువంటి వెన్నెముక అవుతారు. వాళ్ళ శక్తిని, సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించుకోగలుగుతారు. దేశం యొక్క ఆర్థిక పరిపుష్టికి వారు సరైనటువంటి తోడ్పాటుని అందించగలుగుతారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో, సాంస్కృతిక వికాసంలో అన్నింటిలో కూడా వాళ్ళు పూర్ణ భాగస్వామ్యాన్ని పాలు పంచుకోగలుగుతారు, చూపించగలుగుతారన్న ఉద్దేశంతోనే ద్వారా వివేకానంద స్వామి యొక్క సాహిత్యాన్ని, భావజాలాన్ని యువతకి అందించకపోవడం వలన వాడు ఈ రోజుల్లో డిజిటల్ ఎడిక్షన్స్, రకరకాల వ్యసనాలకి వాటికి బానిస అవడం జరుగుతుంది. వాళ్ళ మానసిక ఆరోగ్యాన్ని అంటే మనం ప్రిజర్వ్ చేయడం అనేటువంటిది, పరిరక్షించి వాళ్ళు దేశ ప్రగతిలో వాళ్ళు పూర్ణ భాగస్వాములుగా అవటానికి కృషి చేసే దిశలో మా వంతు సహాయంగా వివేకానంద స్వామీజీ మానవ వికాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అండ్ మెంటరింగ్ ఆల్సో విల్ హ్యాపెన్ హియర్ త్రూ దిస్ ఇన్స్టిట్యూట్. అయితే సివిల్ సర్వీసెస్ కోచింగ్కి చాలా ఉన్నాయి సంస్థలు. అయితే ముఖ్యంగా సివిల్ సర్వీసెస్లో ఇవాళ వాల్యూస్, ఎథిక్స్ మీద ఒక పేపర్ ఉంది. వాల్యూస్, ఎథిక్స్ ఎందుకు అవసరము, మనం ఏ విధంగా వాల్యూస్ని, ఎథిక్స్ని కాబోయేటువంటి సివిల్ సర్వెంట్స్కి మనం ఇవ్వగలుగుతాం అన్నటువంటి విషయంలో చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి అంత స్పష్టత ఉందని నేను అనుకోవట్లేదు. వివేకానంద స్వామీజీ సాహిత్యంలో ఆ విషయానికి సంబంధించి వై ధర్మ ఈజ్ ఇంపార్టెంట్, వై వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఆర్ ఇంపార్టెంట్, హౌ వీ కెన్ ఇన్కల్కేట్ దీస్ వాల్యూస్ ఇన్ ఫ్యూచర్ జనరేషన్స్, ఆ విషయంలో స్వామీజీ భావజాలం కనుక వాళ్ళకు వంటబడితే తప్పకుండా వాళ్ళు దేశానికి గర్వకారణమైనటువంటి అధికారులుగా తయారవగలుగుతారు. అందుకనే సివిల్ సర్వీసెస్ కోచింగ్ అండ్ మెంటరింగ్ ఇన్స్టిట్యూషన్ పెడుతున్నాం. దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ మేనేజ్మెంట్, మెడిటేషన్ అండ్ యోగా కోర్సెస్ని ప్రవేశపెడుతున్నాం. మాకు హైదరాబాద్లో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఉంది. గత 20 సంవత్సరాలుగా 18 లక్షల మంది యువతని ఎవరు తీర్చిదిద్దగలిగారు ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా. విజయవాడలో మాకు అంత పెద్ద స్థాయిలో మేము ఏర్పాటు చేయలేకపోయినా కూడా మాకు ఉన్నటువంటి స్థలంలో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. ముఖ్యంగా యువతకి, పిల్లలకి ఇప్పటి నుంచి ఆ కార్యక్రమం జరుగుతాయి. ఎల్లుండి ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ బిల్డింగ్ని మా సర్వాధ్యక్షులు పరమ పూజ్య స్వామి గౌతమానందజీ వారు వచ్చి బిల్డింగ్ని, ముఖ్యంగా ష్రైన్ వాళ్ళు పూజ చేస్తారు. అక్కడ ఆ రామకృష్ణ వారి ధ్యాన మందిరం లాగా ఉంది, 2nd ఫ్లోర్లో, మీరు తర్వాత చూడవచ్చు. అది ఓపెన్ చేసిన తర్వాత పుస్తక విక్రయశాలని మాజీ ఉపరాష్ట్రపతి
ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ప్రారంభిస్తారు. 1 గంట కార్యక్రమం ఉంది, 9 గంటల నుంచి 10 గంటల వరకు. 10 గంటలకు వాళ్ళు అక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్ళి అక్కడ పబ్లిక్ మీటింగ్ ఉంది 10:30 నుంచి 1 గంట వరకు. ఆ కార్యక్రమం మళ్ళీ 2 గంటల నుంచి 4 వరకు యువజన సమ్మేళనం ఉంది. మళ్ళీ 5:30 నుంచి 7:30 వరకు టీచర్స్ కన్వెన్షన్, రోల్ ఆఫ్ టీచర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్. ఇది 1వ తారీఖు కార్యక్రమం. 10 గంటల తర్వాత కార్యక్రమం అంతా తుమ్మలపల్లి కళాక్షేత్రం ఉంటుంది. 9 నుంచి 10 వరకు మాత్రం కార్యక్రమం ఇక్కడే ఉంది ఈ భవనంలో. ఈ భవన ప్రారంభోత్సవానికి విజయవాడ నగరవాసులకి, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా ఇదే మా ఆహ్వానం. నమస్తే. మీకు అందరికీ తెలుసు, రామకృష్ణ మిషన్ విద్యారంగంలో, వైద్య రంగంలో ఎన్ని రకాలుగానో సేవలు చేస్తూ వస్తున్నది. అందులో భాగంగా రామకృష్ణ మిషన్ విజయవాడలో సుమారు 8.5 కోట్ల రూపాయలతో ఈ భవ్య భవనాన్ని నిర్మించడం జరిగింది. ప్రతి పైసా కూడా డొనేషన్స్ ద్వారా వచ్చిన డబ్బులే, పబ్లిక్ నుంచి వచ్చిన డబ్బులు పబ్లిక్ కోసమే ఉపయోగించాలి అనేది మా ఉద్దేశం. మొత్తం మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది సివిల్ సర్వీసెస్ వెళ్ళాలి అని కోరుకునేటువంటి యువకులు ఎంతోమంది ఉన్నారు. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఈ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ అనేది లేదు. వాళ్ళు హైదరాబాదు, కర్ణాటక, చెన్నై ఇలాగా ఇతర రాష్ట్రాలకు వెళ్తూ ఉన్నారు. ఇది గమనించి ఆంధ్రాలో సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఒకటి ఉండాలి అని భావించి ప్రధానంగా బ్యూరోక్రాట్స్, ఐఏఎస్, ఐపీఎస్ వంటి రంగాల్లో నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయ వర్గంతో ఇక్కడ మేము క్లాసులు నిర్వహించాలి అని తలపెట్టాము. మీడియా అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇటువంటి ఒక అవకాశం విజయవాడలో ఉన్నది అన్న సంగతి జనబాహుళ్యంలోకి వెళ్ళాలి అంటే మీడియా ముందుకు రావాలి. మీ యొక్క సహాయ సహకారాలు ఉంటే తప్ప మేము చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ప్రజలకి తెలిసే అవకాశం లేదు. కాబట్టి మీరు ఎక్కువగా దీని విస్తృతంగా మీరు జనాల్లోకి వెళ్ళేటట్లుగా, జనబాహుళ్యంలోకి వెళ్ళేటట్లుగా మీరు మాకు సహకరించాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఎందువల్లంటే ప్రచారం అనే దాన్ని మేము ప్రోత్సహించాం. అయితే ప్రజలకి మేము ఏం చేస్తున్నాం అనేది తెలుసుకోవడం, తద్వారా వాళ్ళు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఈ భవంతిని మా సర్వాధ్యక్షులైనటువంటి గౌతమానందజీ మహారాజ్ గారు ప్రారంభోత్సవం చేస్తున్నారు. చీఫ్ గెస్ట్గా పార్టీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు రావడానికి సమ్మతించారు. వారు వస్తున్నారు. 1వ తారీఖు ఉదయం 9 గంటలకి ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆ రోజు కూడా మీరందరూ పాల్గొని విస్తృతంగా దీని గురించి మీ మీడియాలో తెలియజేయాలి అని మేము అభ్యర్థిస్తున్నాం. ఇప్పుడు మీరు ఏమైనా అడగదలుచుకుంటే మీరు అడగండి, మేము వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాం.